టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మన దేశంలో పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో లాట్ ఆఫ్ ఫ్రీబీస్ నడుస్తున్నాయి సార్. యాక్చువల్గా మన అందరికీ తెలుసు, మనకి ఉచితంగా వచ్చే డబ్బుకు ఉండే విలువ వేరు, మనం కష్టపడితే వచ్చే డబ్బుకి ఉండే విలువ వేరు. కష్టపడి సంపాదించిన వచ్చే డబ్బుకి చాలా చాలా ఎక్కువ రేట్లో విలువ ఉంటుంది, ఉచితంగా వచ్చే డబ్బుకి ఉండే విలువ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఫ్రీబీస్ పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో మనకి జనరల్గా మన స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అమ్మఒడి కానీ లేకపోతే తల్లికి వందనం కానీ ఇలా ఫ్రీబీస్ 15,000 20,000 ఇవ్వడం వల్ల అది నిజంగా ఎడ్యుకేషన్కి అది యూస్ఫుల్లా, లేకపోతే ఎడ్యుకేషన్ అది చేట్ చేస్తుందా, మేలు చేస్తుందా? మీరు మీ ఒపీనియన్ చెప్పండి సార్. గవర్నమెంట్ పెట్టడంలో సరే ఇంటెన్షన్ కొంత మంచి ఉంటుందండి, ఎప్పుడైనా ఎనీ పాలసీ అండి. కానీ దాని యూటిలైజేషన్లో, దాని ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ జరుగుతున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అమ్మఒడో లేకపోతే ఏదో ఒక పథకానికి మనీ ఇచ్చారు గవర్నమెంట్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతమందికి నిజంగా అవసరం ఉందన్న సర్వే చేసి ఓపిక కానీ, సర్వే చేస్తే మళ్ళీ మిగతా వాళ్ళు ఓట్లు పోతాయని భయంతో కానీ ఆ జోనర్లోకి వెళ్ళట్లేదు మనం. అంతే కదండి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో మీరు చూసినట్లయితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు ఇచ్చారు కదా. అంటే ఇవ్వకపోతే మళ్ళీ ఆడ ఓట్లు వేయడేమో. అంటే ఇది పబ్లిక్ ట్యాక్స్ కట్టినటువంటి మనీని అవసరం లేనోడు కూడా మీరు ఫ్రీగా అలా ఇచ్చేస్తే ఎక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరువులకి సబ్సిడీ ఇవ్వాలండి, కరెక్టే. కానీ ఎరువులకి ఎవరికి సబ్సిడీ ఇవ్వాలి? అందరికీ ఇవ్వకూడదు కదా. అందరికీ అవసరం ఏముంది? లేదు కదండి. పంటలు పండుతున్నాయి, వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తున్నారు, డబ్బులు వస్తున్నాయి. దానికి అంటే నేను అనేది ఏంటంటే, ప్రతిదానికి ఒక మెకానిజం మీరు లేకపోతే కామన్గా అందరికీ మీరు అప్లై చేసుకుంటే వెళ్తే, అంటే నేను మా అబ్బాయి పెద్ద బాబు విజయవాడలో చదివాడండి అప్పుడు యాక్చువల్గాను 11th 12th అటు సిబిఎస్సికి మేము షిఫ్ట్ చేసాం యాక్చువల్గా అగర్తల. 11th చదివినప్పుడు విజయవాడలో నాకు మెసేజ్ వచ్చి నాకు ఏం చెప్పారంటే, స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్, సార్ మీరు అమ్మఒడి 15,000 రూపాయలు వస్తుంది, అప్లై చేయని అడిగారు. 2021 ఆ కోవిడ్ టైంలో. అసలు నేనే షాక్ అయ్యాను. నాకు అమ్మఒడి ఏంట్రా బాబు, నేను అసలు గవర్నమెంట్ సంబంధించిన వాడిని, నాకు అమ్మఒడి ఎలా ఇస్తారు అసలు? ఇచ్చి నేను ఎలా తీసుకుంటా తప్పు కదా అని చెప్పేసి అన్నాను కదా, వేరే విషయం. అంటే నాకు కూడా అమ్మఒడి ఇస్తానన్నారు వాళ్ళు 2021, నాకు బాగా గుర్తనమాట. అంటే దీని మీనింగ్ ఏంటి? అందరికీ నేను ఇస్తాను అని చెప్పడమే కదా. దీనివల్ల పబ్లిక్ మనీ ఏదైతే ఉందో దాన్ని వెళ్ళడం వల్ల అది ఒకటి. రెండోది ఏంటంటేనంటే, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చదువు చెప్తున్నారో సరే, డబ్బులు ఇస్తే తల్లిదండ్రులు వాడుకుంటారో లేకపోతే అటు తాగుతాడా తిరుగుతాడో వాడుకుంటాడా లేదా అవసరానికి అన్న విషయం మనం ఎవరికీ తెలియదు. ఈ టైప్ ఆఫ్ మెకానిజం కంటే కూడానండి క్వాలిటీ ఎడ్యుకేషను. ఇప్పుడు మీకు సింగపూర్లో గవర్నమెంట్ స్కూల్స్కి విపరీతమైన డిమాండ్, ఫిన్లాండ్లో డిమాండ్ ఉంది, కెనడాలో మీకు డిమాండ్ ఉంది, యూఎస్లో అన్ని డెవలప్డ్ కంట్రీస్లో ఉంది కదా. మీరు ఆ డబ్బులన్నీ పెట్టో లేకపోతే ఇంకోటో చేసో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు పెంచి మీరు పెట్టండి, భోజనం పెట్టండి, చక్కగా టిఫిన్. ఇప్పుడు అదే చైనాలో మీరు ఆల్మోస్ట్ అక్కడ అన్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ అక్కడే కదండి. మంచి క్వాలిటీ భోజనం పెట్టండి, తప్పే ఉంది. డబ్బులు ఇవ్వడం ఏంటంటే అసలు, డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు? ఈ డబ్బులు ఇచ్చే సిస్టంలో ఎవరికి ఇస్తున్నామో తలా తోక తెలకుండా ఎవరికి పడితే డబ్బులు ఇచ్చుకుంటా మీరు పోతే ఏదో బ్యాడ్ ట్రెండ్. అంతే. నెక్స్ట్ వచ్చిన పొలిటీషియన్ ఏం చేయాలి? ఇప్పుడు విజయ్ వచ్చాడు తమిళనాడులో, ఆయన ఇప్పుడు ఏంటి, అంతకుముందు 8 కాసుల బంగారం 8 ఏదో సంథింగ్ ఏదో అన్నాడు. తర్వాత లేకపోతేనేమో ఇన్ని ఏదో ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు కర్ణాటకలో ఆయన వచ్చాడు, మన సీఎం కింద మారాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అమ్మాయిలకి బస్సు ఫ్రీ అంటారంటే అబ్బాయిలకు కూడా ఫ్రీ అనండి మొన్న. అంటే మీరు మిగిలిపోయిన మొక్కలన్నీ అతికించేస్తే ఎట్లాగండి? ఒక వైరస్ లాగా దేశం మొత్తం వ్యాపించారు. అంతే కదండి, ఒక వైరస్ ఇది మొత్తం. మీరు అన్నీ అంటే నెక్స్ట్గా వచ్చిన పార్టీ ఏం చేస్తున్నాడంటే, అన్ని ఫిలప్ అయిపోయినాయి కదా, ఇంకా మిగిలిన ఏమైనా ఉన్నాయా? ఓకే, మిగిలిన ఏదైనా కాంపోనెంట్ ఉంటే చెప్పు. రిజర్వేషన్ కూడా అంతే కదండి. ఒక ఉదాహరణ చెప్తా, ఇంటింటికి రేషన్. మీరు రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా అవసరం లేదు కదా. ఇంకా ఇంటింటికి రేషన్ ఇది మరి అసలు టూ మచ్. అంటే మనం ఇక్కడేదో బిలో పవర్టీ లైన్లో ఉన్నవాళ్ళు లేకపోతేనేమో పాపం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళని నేను తప్పు పట్టడం కాదు, దాన్ని అలా డిఫరెంట్గా డైమెన్షన్లో మీరు తీసుకెళ్ళద్దు. నేనేదో అర్హత లేని వ్యక్తులకి ఎక్కువగా వెళ్తుందన్నమాట వాస్తవం. దాన్ని కట్ చేసి అర్హత ఉన్నవాడికి రేషన్ ఇవ్వండి, రైతు బంధు ఇవ్వచ్చు. ఫుడ్ ఈజ్ ఫర్ ఎవ్రీబడి. కానీ మీరు 4 అడుగులు వేసి మీరు అక్కడ దాకా వెళ్ళి షాప్ దాకా రేషన్ షాప్ దాకా వెళ్ళి ఇంటింటికి రేషన్ అనే కొత్త స్కీము తీసుకొచ్చారు. అది ఫ్రీబీస్ అనేది అసలు మీకు ఎప్పుడేనండి, ఎప్పుడైతే ఇది వచ్చిందో
కాదండి. ఇప్పుడు ఎంతో గొప్ప యూనివర్సిటీ అయినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఎస్సీవి యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్కి సంవత్సరానికి ఒక 1000 కోట్లు ఇస్తే వాటికి ఎలా ఉండండి? ఎంత రిక్రూట్మెంట్ జరిగి ఉండేది, ఎంత రీసెర్చ్ జరిగి ఉండేదండి. అంటే ఎంతో చరిత్ర ఉన్న ఇండిపెండెన్స్ కంటే మనకి రాకముందు ఉన్న కాలేజీలు ఎక్కడన్నా క్రేజ్ పెరుగుద్ది, కాలేజీ వయసు పెరిగే కొద్ది. మనకి కాలేజీ వయసు పెరిగే కొద్ది క్రేజ్ తగ్గుతుంది. మరి ఇది ఎందుకు మనం గమనించలేకపోతున్నాం? ఉస్మానియా కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ ఒకప్పుడు ఎలా ఉంది? అంటే మీరు ఎప్పుడైతే మీరు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయకుండా డబ్బులు అక్కడ కదా పెట్టాలి. ఈ స్కూల్కి ఆల్రెడీ స్టూడెంట్ మీద ₹1,00,000 ఖర్చు పెడుతున్నారండి. 30,000 కోట్లు ఖర్చు పెట్టింది. 30,000 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ అమ్మ ఒడి, ఆ ఒడి, ఈ ఒడి అని చెప్పి పెడితే అది ఎంతమందికి నిజంగా అవసరం? అంటే ఇప్పుడు ఎలా అంటే అవసరం లేని మా పేదవాళ్ళు బతకద్దంటారా, పేదవాళ్ళకి భోజనం పెట్టద్దంటారా, పేదవాళ్ళకి చదువు చెప్పొద్దంటారా అని అడుగుతారు. ఈ పేదవాళ్ళు చదువుకున్న చదువులు కదా దేనికి పని లేకుండా ఖాళీగా రోడ్ల మీద తిరిగిలాగా వస్తున్నాయి కదండి, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల. గవర్నమెంట్ స్కూల్స్లో చదివారండి ఈసారి 10th క్లాస్ పిల్లలు దగ్గరగా 2.5 లక్షల మంది పాస్ అయ్యారండి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ 2.5 లక్షల మంది ఇంటర్మీడియట్లో కూడా పాస్ అయ్యారు చాలామంది. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? అంటే 12 సంవత్సరాలు నువ్వు ఎందుకు పోషించినట్టు, ఎందుకు పెంచినట్టు అంత డబ్బులు పెట్టి? సో మీరు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తాం మీద ఫోకస్ పెట్టకూడదండి, అవుట్కమ్స్ మీద ఫోకస్ పెట్టాలి. సో సార్ ఇక్కడ యాక్చువల్లీ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇక్కడ టీచర్స్ ఎఫిషియన్సీ పెరుగుతుందా తగ్గుతుందా? నా ఒపీనియన్ ఏంటంటే ఎన్ని ఫ్రీబీస్, ఫ్రీ డబ్బులు, అమ్మఒడి లేకపోతే తల్లి వందని డబ్బులు ఇవ్వడం వల్ల టీచర్స్ కొంచెం ఈజీగా తీసుకుని అంత ఎవరైనా అంతే కదండి, ఎవరైనా అంతే కదా. అంటే ఎడ్యుకేషన్ అంత ఫోకస్ చేయట్లేదేమో అని నా ఒపీనియన్. చేయడండి ఆబ్వియస్గానే. మీకు ప్రైవేట్ కాలేజ్ ఆడింది కూరుకుంటాడా? ఆబ్వియస్గానండి. సరే నువ్వు ఫ్రీగానే వచ్చావు కదా, కూర్చోనొచ్చు. అంటే నా ఉద్దేశం అందరూ టీచర్లు అలా ఉంటారని టీచర్ని మనమే కించపరచాలని కాదు అంటే, బట్ సైకలాజికల్గా మీరు అన్న పాయింట్ అవుట్ ఉంటుందా అని అడిగితే కొంతమందికి ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు? నీకు ఫ్రీగా ఇస్తుంది కదా, ఫ్రీగా కూర్చుంటున్నావు కదా అని చెప్పొచ్చు. అంటే ఏమవుతుందంటే రాను కూడా అంటే ఈ పథకాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో లోయర్ పీపుల్కి, లో గ్రేడ్ పీపుల్కి, లేకపోతేనేమో వేరే అదర్ కులాల ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళకి సంబంధించిన పథకాల కింద గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఆన్లైన్ జాయిన్ చేయడం అన్న విధానం దిగజారిపోతుంది. ఒకప్పుడు మంచి స్టూడెంట్స్ చదివారు కదా మేము చదువుకున్నప్పుడు. ఇప్పుడు ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి. అంటే బాగా లేని వాళ్ళకే గవర్నమెంట్ స్కూల్స్ అన్న పేరు వచ్చేసింది కదా. ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ లేదండి, మీకు మీరు లేని వాళ్ళకే గవర్నమెంట్ హాస్పిటల్, కింద ఉన్న వాళ్ళకే గవర్నమెంట్ స్కూల్స్ అన్న ఒక రకమైనటువంటి ఇండైరెక్ట్గా మీనింగ్ క్రియేట్ అయింది కదా. మరి ఇప్పుడు మనం దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామా లేకపోతే వెనక్కి తీసుకెళ్తున్నామా అన్న విషయం ఈ ఒక్క పాయింట్ బట్టి మనకు అర్థం కావట్లేదా? ఎవడు టార్గెట్ చేసి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాడు అంటే లేనోడే వెళ్తున్నాడు. మరి లేనోడికి వెళ్ళినప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదు. సరే భోజనం పెడుతున్నారు, మీరు భోజనం పెట్టి లేకపోతేనేమో డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టడం వల్ల అవుట్కమ్ లేనప్పుడు ఉపయోగం ఉందండి. ఈ పథకాలు బేసికల్గా ఏంటంటే పొలిటికల్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. బట్ నేను చెప్పేది భోజనం పెట్టొద్దనో లేకపోతే డబ్బులు ఇవ్వద్దనో అది దానికి ఎక్కడ ఎవరు అగ్నెస్ట్ కాదు. కానీ దాని ఆ సున్నితంగా ఉన్న పాయింట్ని అర్థం చేసుకోవడానికి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి. సో దానికి అకౌంటబిలిటీ ఏది? అవసరం ఉన్నవాడు కాకుండా అవసరం లేనివాడికి ఎందుకు ఇస్తున్నారు? ఎడ్యుకేషన్ ఇస్ ఎడ్యుకేషన్ సార్. అదే ఎప్పుడైనానండి అవసరం లేనివాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉందండి. అవసరం లేనివాళ్ళు వాడుకుని అవసరం ఉన్నవాడు వాడుకోవట్లేదు, వాడికి రావట్లేదు మెరిట్కి. మరి దీనివల్ల మీకు ఏమర్థమైంది అంటే పాలసీ మంచిది కానీ దాని యూటిలైజేషన్లో జరిగి స్కామ్స్ని, యూటిలైజేషన్లో జరిగే ఇబ్బందుల్ని ఎవడు దాన్ని పట్టించుకుంటాడు? సార్ సేమ్ అంటే ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అండి. చాలామంది 100 ఎకరాలు ఉన్నాడు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని చెప్పి దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని వెళ్తున్నారు. మొన్న ఒకటి వచ్చాడు నా దగ్గరికి చెప్తున్నాడు కౌన్సిలింగ్లో, సార్ ఓబీసీ కదా సార్, నేను ఇప్పుడు జాబ్ చేస్తాను 1 year మానేస్తాను, అప్పుడు ఎన్సీఆర్ పోతుంది కదా, ఓబీసీ రిజర్వేషన్ వస్తుంది కదా, తర్వాత మళ్ళీ జాబ్ జాయిన్ అయిపోతున్నాడు. అంటే ఈ టైప్ ఆఫ్ కన్నింగ్ ఆలోచనలో, ఈ టైప్ ఆఫ్ విధానం ప్రజల్లో కూడా మార్పు రావాలి కదా. ఇప్పుడు నాకు ఎలిజిబుల్, నాకు అవసరం లేదు ఈ పథకం, నాకు ఎందుకని స్వచ్ఛందంగా ముందుకు ఎందుకు రారు? ఒక రిజర్వేషన్ వాడుకున్న వ్యక్తి నాకు అవసరం లేదు, వేరే వాడికి ఇవ్వండి, మా కులం వాడికే, నేను ఆల్రెడీ నాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్కర్లేదు, నాకు అవసరం లేదు, లేకపోతే నాకు ఈ పథకం నాకు అవసరం లేదు, వద్దు, ఇలా స్వచ్ఛందంగా ప్రజల్లో మార్పు వచ్చి కొంచెం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్స్ కూడా అంటే కరెక్ట్గా ఎవరికి అవసరమో డివైడ్ చేసి వాడికి అలా అంటే మా కార్యకర్తలకు ఒక ఓటు బ్యాంక్ పొలిటిక్స్ కాకుండా ఓటు బ్యాంక్ పొలిటిక్స్ నిజంగా అవసరమా కాదా అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. నేను అదే చెప్తున్నాను, అవసరం ఉన్న వాళ్ళు 20% ఉండొచ్చండి, 80% అవసరం లేని వాళ్ళే. ఈ రోజుల్లో ఎవడికంటే తింటలేనివాడు ఎవడున్నాడో అది కాదండి. మీరు ఏం అడగాలి మనం? నాకు క్వాలిటీ, మా అబ్బాయి చదివాడు 10th, మా అబ్బాయి 12th చదివాడు, మంచి కాలేజీలో సీట్ ఇవ్వండి. ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ పథకం అని చెప్పేసి ₹1,00,000 ఇస్తున్నారు. ఏం ఉపయోగం ఫీజు రీంబర్స్మెంట్ అని? స్టూడెంట్ అకౌంట్లో ఇస్తేని అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకుండా ఇంజనీరింగ్ కాలేజీ లేదు. నేను 1,00,000 ఇచ్చాను, 1,50,000 ఇచ్చానని చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏదో ఫీజు రీంబర్స్మెంట్ సీన్ రివైజ్ చేశారండి. యాక్చువల్గా నిన్న మొన్న రివైజ్ చేశారు. యాక్చువల్గా మనకి వీడియో చేసే టైంకి ఏం ఉపయోగం? అంటే
మీరు పొలిటికల్ ఆస్పెక్ట్స్లో దాన్ని రివైజ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎగ్జాక్ట్లీ. గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలకు ఉపయోగపడేటట్టు వాళ్ళ లాంగ్ టర్మ్లో ఉపయోగపడేటట్టు ఉండాలి, షార్ట్ టర్మ్లో కాదు. ఇప్పుడు వీళ్ళు అలాగా లాంగ్ టర్మ్ ఇప్పుడు ఈ రోజు 10,000 ఇచ్చాం 15,000 ఇచ్చాం కదా, వాళ్ళ లాంగ్ టర్మ్లో అది లాంగ్ టర్మ్ అవసరం ఏముంది అంటున్నారు వాళ్ళు. మాకు ఓట్లు ఇప్పుడే కదా 2029 ఎలక్షన్ గురించి మాట్లాడతాం కదా, 2039 ఎలక్షన్ మాకు ఎందుకు అంటున్నారు వాళ్ళు. సో డెఫినెట్గా ఈ ఎలక్షన్ ఏదైతే మీకు పాలిటిక్స్ ఉన్నాయో దీనివల్ల ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎడ్యుకేషన్ మీద డబ్బులు ఖర్చు పెట్టాలి ప్రాపర్గా. మీరు రీసెర్చ్ దేని మీద ఖర్చు, యూనివర్సిటీస్ అన్ని భ్రష్టు పట్టిపోయినాయి కదండి, యూనివర్సిటీ మరీ పాడైపోయినాయి సార్, మొత్తం పాడైపోయినాయి కదా, నాశనం అయిపోయినాయి, వరస్ట్ అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి కాలేజీ లేదు కదండి. సో డెఫినెట్గా ఇది ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో మేబీ ఆ పథకాలను వేరే రూపంలో క్వాలిటీ అందించే విధంగా ఇచ్చినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది. డబ్బులు ఇస్తే తప్ప పిల్లల్ని స్కూల్కి పంపరంటే ఎట్లాగా తయారండి? ఓన్లీ డైలీ లేబర్ కింద పనిచేసిన పిల్లలకి అన్నామా మనం, లేకపోతే జనాభాను పెంచుకుంటున్నాం ఏంటి? నాకు అర్థం కాదు. ఈ దేశంలో ఇవ్వాల్సిన డబ్బులు కాదు, క్వాలిటీ ఇవ్వాలి. అంటే వైద్యం మీకు క్వాలిటీ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ క్వాలిటీ రెండు మీకు ఇవ్వగలిగాలి తప్ప డబ్బులు ఇవ్వడం ఏంటంటే సార్. ఫుడ్ ఇవ్వాలి, ఓకే, ఫుడ్ ఇవ్వాలండి, ఇస్తున్నారు కదా, ఓకే, అవన్నీ ఇవ్వాలి, ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎవరిబడి అగ్రీస్ దట్. ఇంకా డబ్బులు 15,000, ఆ 15,000 ఎట్టిపోతున్నాయి, ఎలా యూజ్ చేస్తుంది నిజంగా? 15,000 చదువుకుంటున్నారా? ఎఫిషియన్సీ ఏమన్నా వస్తుందా ఆ 15,000తో? అంటే ఏంటంటే వీటికి లేబర్ కింద పంపించకుండా ఉండడం గురించి మేము లంచం ఇస్తున్నాం అని చెప్పడం, లేకపోతే వాడిని బెదిరిస్తున్నాడు పేరెంట్ అంటాడు, నేను డైలీ కూలికి పంపించేస్తాను అని బెదిరిస్తున్నాడు కాబట్టి స్కూల్కి తీసుకురావాలి కాబట్టి డబ్బులు ఇస్తున్నాం అని చెప్తున్నారు. అంటే ఇది కాదండి, జనాల్లో చైతన్యం తీసుకొచ్చి చదువు ఇంపార్టెన్స్ పెంచి వాళ్ళని పిల్లల్ని చదువుకి స్కూల్కి పంపించాలని చెప్పి నువ్వు మీటింగ్లు పెట్టి చైతన్యపరచు, చైతన్యాన్ని పెంచు. 10 రూపాయలు మనం ఖర్చు పెట్టి మనం తీసుకున్న సర్వీస్ వేరు, మనకే 10 రూపాయలు ఇస్తే ఆ సర్వీస్ వేరుగా ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఆబ్వియస్. ఎప్పుడైనా అంతే అండి, మీరు చదవంటారా, లేకపోతే మీరు మార్కులు తెచ్చుకుంటారా, ర్యాంకులు తెచ్చుకుంటారా, మీకు ఫస్ట్ వస్తే ఇది ఇస్తాం, ఇంకొక రకంగా ఇవ్వండి, ఏదో ప్రైజుల రూపంలో స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు, ఇంకొక రూపంలో ఏదైనా ఇవ్వండి. అది స్కాలర్షిప్స్ నాకు తెలుసు లేవు కదా, బాగా చదివేవాళ్ళు స్కాలర్షిప్స్, మెరిట్ స్కాలర్షిప్స్, అలాగే ఈ మనీ ఏదో ఇంకో రకంగా అలాగే ఇంకో రకంగా మీరు ఇవ్వచ్చు. కొన్ని క్లాస్ లో టాప్ 10 మందికైనా ఇవ్వచ్చు, కనీసం ఇవ్వచ్చు. మీకు అది ఏదో ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంతే తప్ప డైరెక్ట్గా మనీ ఇవ్వడం అనేది ఏదైతే ఉందో ఇది మేబీ వాళ్ళ అవసరాలకు ఏమైనా 100కు 4 అవసరం ఉంటే ఉండొచ్చేమో, కానీ మిగిలిన వాళ్ళకి అవసరం ఉందంటే ఆ రోజు తీసుకుంటాడు శుభ్రంగా, ఏదో వాడుకుని చేసుకుంటాడు అంతే. సో డెఫినెట్గా ఇది లాంగ్ టర్మ్లో ఇలాంటి అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు పెడుతున్నారు 30,000 కోట్లు, అదంతా బూడిద పోసిన పన్నీర్ అయిపోతుంది అని క్వశ్చన్ మార్క్ అండి. అవుట్కమ్స్ లేవండి, అసలు అవుట్కమ్సే లేవు. 12th అయిపోయింది, అది ఎక్కడికి వెళ్తారు తెలియదు, అందరు ఎక్కడికి వెళ్తారో తెలీదు, అవుట్కమ్సే లేవండి. సో డెఫినెట్గా వీళ్ళు సిస్టమ్ స్ట్రెంగ్తన్ చేయాలి, పబ్లిక్ ఎగ్జామ్స్ పెట్టాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఎగ్జామ్సే లేకుండా పరీక్షలు లేకుండా స్కూల్కి తీసుకెళ్ళి 10th దాకా నడిపించి 10thలో ఏదో రాయించో కాపీ కొట్టించో అది చేయొచ్చో పాస్ అయ్యని చెల్లి, ఇది అసలు సిస్టమే రాంగ్ అంటది, ఇది అసలు సిస్టమే వరస్ట్ సిస్టమ్ అంటది. సో గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలకు ఇప్పుడు ఇబ్బంది అయినా లాంగ్ టర్మ్లో ఉపయోగపడేటట్టు ఉంటే దట్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. అంతేనా సార్? అంతేనండి, లాంగ్ టర్మ్లో ఉపయోగపడాలి. ఈ రోజు 10 రూపాయలు ఇచ్చాం, 100 రూపాయలు ఇచ్చాం, అదే దట్ ఈస్ అది లాంగ్ టర్మ్లో. అంటే లాంగ్ టర్మ్లో నాకు ఈ అవసరం ఏంది ఓటు వేయడు కదా అని అంటున్నారు. దట్ ఈస్ బ్యాడ్ యాక్చువల్లీ. పొలిటిక్స్, ఈ స్టడీస్, ఎడ్యుకేషన్ ఇదంతా వేరుగా ఉంటే అంటే కాదండి. గెలిచిన వెంటనే 2029 ఎలా గెలవాలి అంతే. 2029 అయిపోయిన వెంటనే మళ్ళీ 2034 ఎలాగా అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇంకా కావాలంతే అంతే, ఇంకేం వద్దండి. అధికారం కావాలి. ఇప్పుడున్నారు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఇంకో 20 ఏళ్ళు వాళ్ళే ఉంటారు అంతే, ఇంకేం ఉండడానికి ఏముండదండి. వాళ్ళే నెక్స్ట్ ఏం చేయాలి చూసుకుంటూ వెళ్తారు, ఏదైనా ఎవడన్నా అడిగితే తొక్కేస్తారు అంతే. ఇప్పుడు ఏదైనా చేయని అంతే. ఇప్పుడు రాజ్యసభ నామినేషన్ వేశారు నటరాజన్, సో ఏదో చెప్పారు, అది చెప్పారు, తీసారు, పక్కన పెట్టారు, తర్వాత కోర్టుకి వెళ్తే అది వేరే విషయం. ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ అండి ఏ పొలిటీషియన్కి. నేను నా పదవిలో ఉండాలంటే ఏం చేయాలి అంతే బస్. దేశం అభివృద్ధి, జనాల అభివృద్ధి కోసం చూసే అంటే జనాలు ఏంటంటే కొంచెం ఎక్కువ లిటరసీ కానివ్వండి, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారండి. సో అది గురించి ఏంటంటే వాళ్ళకి ఇంకా అదే కావాలి. ఇదంతా సఫరింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళు. లోవర్ క్లాస్ వాడికి ఏముంటుందండి, వాడికి ఫ్రీగా భోజనం పెట్టి ఫ్రీగా ఇల్లు ఇచ్చి ఒక 5 GB సిమ్ కార్డు ఇచ్చారనుకోండి ఇప్పుడు మొబైల్లో చాలు. మీకు యాక్చువల్గా చాలా స్టేట్స్లో ఆల్రెడీ ప్రపోజల్స్ ఉన్నాయి, ఏంటి 5 GB 3 GB చదువుకోండి అని చెప్పి ఇస్తారా సిమ్ము, నాశనం అయిపోంటారు అని చెప్పడం. ఇంకేమంటే చెప్పండి, ఒక ఇల్లు భోజనం ఓ 5 అంతే కదా GB సిమ్. అంటే గవర్నమెంట్ ఇది కాదు కదా ఇవ్వాల్సిందే. గవర్నమెంట్ జనాల్ని ఎనేబుల్ చేయాలి, కష్టపడేటట్టు ఎనేబుల్ చేయాలి సార్ జనాల్ని. అది కదా అంటే అలా అంటే అలా చేస్తే మేము మాకు ఓట్లేరు కదా అని ఓట్లేదు అని అంటారు. మనం యాక్చువల్గా మనము కష్టపడేటట్టు ఎనేబుల్ చేయాలి గవర్నమెంట్. అవును, మీరు వెళ్ళి ఇవరే మీరు కష్టపడడానికి గట్టిగా తిట్టారనుకో, నువ్వు నాకు ఎందుకు అంటున్నారు కదా. ఇప్పుడు మీరు నేను పోటీ చేసి ఇద్దరం కూడా డిపాజిట్లు కూడా రావండి సరే, డిపాజిట్ ఓట్లు కూడా రావు. సరే, ఇంతమంది పెన్షన్లు ఇస్తున్నారు మన ఆంధ్రాలో సార్. మచిలీపట్నం నుంచి విజయవాడ మొత్తం 65 కిలోమీటర్లు ఒక్క మొక్క కూడా కనిపించదు సార్. నేనేమన్నానంటే ఇంతమంది పెన్షన్లు ఇస్తున్నారు, కనీసం ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకున్న 2 మొక్కలు నాటి వాటర్ పోయమని చెప్తే అది ఎంత గ్రేట్ సార్. అది
మళ్ళీ అదే అలా చెప్తే వాళ్ళు ఎక్కడ ఓటారు ఏదైనా మీకు ఏదైనా ఒక పెన్షన్ ప్రతి ఒక్కళ్ళు 2 మొక్కలు నాటి వాటర్ పోస్తే అసలు ఎంత గొప్ప అసలు మీకు చెప్పరు ఏం తగిలిచ్చినా మాకు ఇది వద్దంటారు అంతే. అంటే సెల్ఫిష్నెస్ అనేది మనుషుల్లో పెరగడం వల్ల వాడికి ఏం బెనిఫిట్, పొల్యూషన్ వస్తుందా, దేశం పోతుందా, ఊరు పోతుందా, అసలు డిస్ట్రిక్ట్ ఏమి అవసరం లేదండి. కావాలి ఆడి ఓట్లాడి జనాలకు కూడా వాడి సెల్ఫిష్నెస్ వాడికి కావాలి. నేను నా పిల్లలో పోవాలి. ఆ పక్కింట్లో డ్రైనేజ్ వాసన వచ్చినా నాకు అవసరం లేదు. మొక్కలు నాటడము ఇలాంటి మంచి బాగా ఎడ్యుకేషన్ ఎనేబుల్ చేయడము, ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ పెంచడం చాలా చాలా ఇంపార్టెంట్. ఊరికే ఫ్రీ బీస్ ఇచ్చామా లేకపోతే ఓట్ల అన్ని కాకుండా మనం దేశం కోసం అన్ని ఫ్రీ బీస్ ఒకటి కాదండి, ప్రతిదీ దేశం కోసం ఆలోచించాలి సార్, దేశం కోసం రాష్ట్రం కోసం ఆలోచించాలి. అదేనండి మాకు అవసరం ఏంటి సార్, నేను బతకాలి కదా అని అంటున్నారు. నేను సంపాదించుకోవాలి కదా, నా పెళ్ళం సరిగా ఉంటే సరిపోతుంది. షార్ట్ టర్మ్ గెయిన్స్ కదా, లాంగ్ టర్మ్ లో చక్కగా వాళ్ళని ఎనేబుల్ చేయాలి. ఇవాళ ఒక మొక్క నడితే 20 సంవత్సరాల తర్వాత ఉపయోగపడుతుంది సార్, అది వాళ్ళు ఉపయోగపడుతుంది కదా, అది దే డోంట్ వాంట్ అనమాట. అది అవసరం 20 సంవత్సరాలు నేను ఉన్నాను కదా, నేను ఉన్నాను కదా, మనకెందుకు అసలు ఏపీలో మొక్కలు కనపట్లేదు సార్, ఏపీలో మొక్కలు కనపట్లేదు. ఎక్కడ ఏ హైవే మీద ఎక్కినా అసలు ఒక మొక్క కూడా కనపట్లేదు. మరి ఏం చేస్తున్నారు మరి అర్థం కాదు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లక్ష నాట్యం కోటి నాట్యం ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేయాలి. పాపం నాటుతారు, వేరే విషయం. ఇంకా తెలంగాణలో బాగా నాటారు, తెలంగాణ వండర్ఫుల్ గా నాటారు. తెలంగాణలో ఎక్కడైనా పచ్చదాన్ని కనిపిస్తుంది, ఆంధ్రాలో అసలు ఎక్కడ మొక్కలు కనపట్లేదు. సో చక్కగా ఫ్రీబీస్ కొంచెం తగ్గించి ఇలాంటి మంచి అంటే జనరేషన్స్కి ఉపయోగపడే పనులు చేస్తే దట్ విల్ బి గ్రేట్. అది సార్, థ్యాంక్ యూ సార్, గ్రేట్ డిస్కషన్, థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.